అందుకే నేను చెప్పేది, మీరు రెచ్చగొట్టకండి, ప్రభుత్వం పైన పబ్లిక్ సెంటిమెంట్తో భావోద్వేగాలతో ఒత్తిడి తెక్కండి. వార్ ఈజ్ నాట్ టేస్టియర్. యుద్ధం రుచిగా ఉండదు. మీకు యుద్ధం కావాలని కోరుకునేవారు రేపు యుద్ధం అంటూ వస్తే ఏ పరిస్థితులు వస్తాయి? భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు చెప్తే నేనేదో పిరికి రసం పోస్తున్నానంటారు. నేను చెప్పేది ఏంటి, యుద్ధం కోరుకోకూడదు, కానీ యుద్ధం వచ్చినప్పుడు వెన్ను తిరిగి చూపకూడదు. వెన్ను చూపకూడదు అన్నది మనకు ఖడ్గతిమ్మన కథ చూస్తే అర్థమవుతుంది. మనకి ఏమర్థమవుతుంది అని దానికి. అందువల్ల చరిత్ర చూడండి, ఇతిహాసాలు చూడండి, పురాణాలు చూడండి, అన్నీ ఇదే సూత్రం చెప్తుంది కదా. యుద్ధం కోరుకోము, కానీ అదే సమయంలో యుద్ధం వస్తే పోరాడతాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అందువల్ల మనం దానికి దీనికి ఏం కాంట్రడిక్షన్ లేదు. రష్యా యుక్రెయిన్ విషయంలో మనం చెప్పింది అదే, చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని. మనం కూడా ఇప్పుడు కూడా పాకిస్తాన్ చర్చలు జరుపుతామంటే మనం కాదని లేదు కదా, అనేక సార్లు చర్చలు జరిపాం కదా. కానీ టెర్రరిజం అండ్ టాక్స్ హౌ టు గో ఆర్ రెండు ఎలా జరపాలి? మీరు మా పహల్గాంలో ఒక సామాన్య పర్యాటకుల్ని మతం అడిగి చంపుతారు, మళ్ళీ మీతో చర్చలు జరపాలంటే ఇలా ఏమని చర్చలు జరపాలి? ఏమని చర్చలు జరపాలి? చర్చలు అనేది రెండు వైపుల నుంచి ఉండాలి కదా. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు స్పష్టమైన టార్గెట్ ఉంది. పిఓకేలో ఉన్న ఈ ఉగ్రవాద శిబిరాలు మొత్తం తుదముట్టించడం, అణుతుడి చేయటం. అప్పుడు ఆ పని జరిగిపోయిందని చెప్తా ఉన్నారు, చేసామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 22న ఈ ఘటన జరిగిందో, ఆ ఘటన తర్వాత అంతా కూడా మన దేశం సన్నద్ధతను చూసి పాకిస్తానే ఈ తీవ్రవాద శిబిరాలను, లాంచింగ్ పాడ్లు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా క్లియర్ చేసేసి ఆ ఉగ్రవాదులుగా తయారవుతున్న ముఠాలన్నింటినీ కూడా బంకర్లో దాచిపెట్టింది అని అంటున్నారు. అలాంటప్పుడు సర్జికల్ స్ట్రైక్ ద్వారా వాళ్ళని తుదముట్టడం సాధ్యమవుతుందా? ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది చంద్రశేఖర్, యుద్ధం అనేది టీవీ స్టూడియోలో కాదు జరిగేది. యుద్ధ వ్యూహాలు అనేది టీవీ స్టూడియోలో రచింపబడదు. నేను గత వారం రోజులుగా ఇదే మాట చెప్తున్నాను. ఇది సాధ్యమవుతుందా, అది సాధ్యమవుతుందా, ఈ మీనమేష లెక్క పెట్టాల్సిన సమయము కాదు, సందర్భము కాదు, మనం కాదు డిసైడ్ చేయాల్సింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ని ఎవరు చెప్పాలి? నాగేశ్వర్ చెప్పడం కరెక్ట్ కాదు, చంద్రశేఖర్ చెప్పడం కరెక్ట్ కాదు. యూ నో బిజినెస్ టు టెల్. మనం చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు, ఇది ఏం చేయాలో వాళ్ళు. మనమా సైన్యానికి సలహాలు ఇచ్చేవాళ్ళం. నేనేమన్నా నాగేశ్వరరావు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరా? నాగేశ్వరరావు వాడు ఒక సాధారణ పొలిటికల్ జర్నలిస్ట్. సో అందువల్ల ఇట్ ఈస్ బియాండ్ మై డొమైన్, ఇట్ ఈస్ బియాండ్ మై మ్యాండేట్ ఆల్సో. అందువల్ల ఇలాంటి అంశాలపైన అనవసరపు హైపోథెటికల్ స్టేట్మెంట్స్ కానీ స్పెక్యులేటివ్ ఎనాలిసిస్ కానీ చేయకూడదు. మనం కొన్ని ప్రిన్సిపల్ పొజిషన్సే మాట్లాడాలి. జర్నలిజం ఈజ్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. జర్నలిజం యాజ్ ఆల్సో ఎ రెస్ట్రెయింట్. అందువల్ల మనకు పబ్లిక్ ఇంట్రెస్ట్ జర్నలిజం చెప్పేది అది. అందువల్ల మనం కాదు డిసైడ్ చేయాల్సింది. పాకిస్తాన్లో ఇంకో పలానా చోట లష్కర్ వాడు దాక్కున్నాడు, పోయి కొట్టు అని మనం చెప్తామా? మనకే తెలిస్తే ఆర్మీకి తెలియదా? వాడు ఈ లోపల అక్కడికి పారిపోడా? అందువల్ల ఈ వ్యూహాలు ఏ రకంగా శత్రువుని ఎక్కడ, ఎప్పుడు, ఏ రూపంలో అటాక్ చేయాలనేది మనకు తెలియదు. తెలిసినా చర్చించకూడదు అంటాను. పబ్లిక్లో చర్చించుకుంటామా? జరిగింది అది మీకు గుర్తుండే ఉంటుంది. ముంబై దాడుల సమయంలో మన టీవీ ఛానళ్ళు ఉత్సాహపడి లైవ్ టెలికాస్ట్ ఇస్తే ఈ ఉగ్రవాదులకు మాస్టర్స్ పాకిస్తాన్లో కూర్చొని ఇండియన్ న్యూస్ ఛానల్ చూస్తూ శాటిలైట్ ఫోన్లో తీవ్రవాదులకు గైడెన్స్ ఇచ్చారు. ఇంకో అక్కడి నుంచి మిలిటరీ వస్తాడు, అక్కడి నుంచి పలానా మేజర్ వస్తున్నాడు, మీరు ఇడి జరగండి అడి జరగండి వాళ్ళు సలహాలు ఇచ్చారు. ఇది జర్నలిజం. అందువల్ల మనకు సంబంధించిన అంశమే కాదు. పాకిస్తాన్ ఈ పని చేస్తుందో మనకు తెలియదా? పాకిస్తాన్ చేసే పనులు చిన్నపిల్లానికి కూడా తెలుసు. ఒకటి, లైన్ ఆఫ్ కంట్రోల్లో కంటిన్యూస్గా కాల్పులు జరుపుతారు. ఎందుకు జరుపుతారు? ఇక్కడ మనం పాకిస్తాన్ ఆర్మీతో ఎంగేజ్ అయితే అక్కడ నుంచి చొరబాటుదారులను లోపలికి పంపిస్తారు. ఇది మొదటిగా చేస్తారు. రెండవది ఏం చేస్తారు? సివిలియన్ షీల్డ్ పెడతారు. అంటే టెర్రరిస్టులను పౌర స్థావరాల్లో కలిపుంచుతారు పౌరుల్ని. అందువల్ల ఎవరు తీవ్రవాదో ఎవరు పౌరుడో తెలియదు. సో మనం అటాక్ చేయాలనుకుంటే అటాక్ చేస్తారు. ఎలా? దానికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఉంటుంది, అది మిలిటరీ చూస్తుంది. మహాభారతంలోనే మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ద్రోణాచార్యుడు నేటి తెలంగాణ ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ 594, 580 ఆపైన 374 మంది, 550 ఆపైన 3969 మంది. ఎస్ఎస్సి మార్కుల్లోనైనా, స్కూల్ ఫౌండేషన్ తో ఆల్ ఇండియా ర్యాంకుల్లోనైనా పరీక్ష ఏదైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులదే.